శ్రీ 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 పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చేసాం. చూడండి పైన అయితే ఒక బోర్డు ఉంది, మనైతే లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం. ఇదే వచ్చేసి పచ్చల సోమేశ్వర ఆలయం. లోపల అయితే ప్రశాంతంగా ఉంది. లోపల వచ్చేసి మనకు ఎదురుగానే ఒక రెండు గజరాజు అయితే కనిపిస్తున్నారు. కాకపోతే ఇవి మన దాడులలో ధ్వంసమైనట్టయితే మనకు తెలుస్తుంది. చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మనకైతే ఒక నోటు కూడా పెట్టిళ్ళు, రక్షిత నోటీస్ కూడా ఇచ్చిళ్ళు. ఇక్కడ చూడండి, మీకు రక్షిత నోటు అని కనబడితే ఖచ్చితంగా ఇది మనం గుర్తించదగినది ప్లస్ కాపాడదగిన ప్రదేశం అని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే దీంట్లో మనం ఎలాంటి దేన్ని ముట్టుకోకూడదు, దేన్ని పగలగొట్టకూడదు, దేన్ని ధ్వంసం చేయకూడదు అన్నట్టు ఇక్కడ వచ్చిన ఇది అన్నమాట. ఇక్కడ ఉంది మనకు చెప్తుంది. మనం అడగమందికే ఇవన్నీ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. అమ్మాయి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి అమ్మా. మనం ఇస్తున్నాం, చెప్పండి. మైక్ పట్టుకొని చెప్పండి. ఇది 1000 సంవత్సరాలు గుడి, 11-12వ శతాబ్దం, 72 స్తంభాలతో నిర్మించబడ్డది. ఫస్ట్ కుందూరి చోళరాజులు, తర్వాత కాకతీయులు. ఈయన పచ్చల సోమేశుడు. ఈయనకి పచ్చలు ఉండేయంట, ఆ పచ్చల హారం ముస్లింస్ వాళ్ళు తీసేసిర్రు. ఈయన మరకతలింగం, టోన్స్, ఈయనకు బ్రహ్మసూత్రాలు ఉంటాయి. ఇక్కడ నంది దగ్గర, పెద్ద నంది దగ్గర 4 స్తంభాలు ఉంటాయి. 4 స్తంభాల మీద, ఒక స్తంభం మీద క్షీరసాగర మదనం, ఒక స్తంభం మీద రామాయణం, ఒక స్తంభం మీద వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకుంటాడు కృష్ణుడిది, ఒక స్తంభం మీద కౌరవులు పాండవులు యుద్ధం, భీష్ముడు ఒంటికాల మీద తపస్సు చేస్తాడు. ఇక్కడ నందికి ఎదురు వినాయకుడు, అటు పక్కకి నవగ్రహాలు, శనిదేవుడు సపరేట్. ఇక్కడ అమ్మవారి గుడి ముందల మండపంలో అష్టదిక్పాలకులు, మధ్యలో నటరాజ స్వామి. లేటుగా పెళ్లి కానోళ్ళు, జాబులు రానోళ్ళు, సంతానం లేనోళ్ళు, ఆరోగ్యం బాగానేళ్ళు అక్కడ మొఖాలు కిందికేసి మన మనసులో అనుకొని దండం పెట్టుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కానీ బయటికి చెప్పొద్దు. అది రాజరాజేశ్వరి అమ్మవారు శివుడు ఒళ్ళో కూర్చొని ఉంటది. ఆమె కోపంగా ఉంటే ఆమెను శాంతి పరిస్థితిందుకు శివయ్య నడుము మీద కూర్చోబెట్టుకుంటాడు. ఆయన గోవిందరాజులాగా పండుకుంటాడు. అది మనకైతే అమ్మ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాకు తెలిసి ఒక గైడ్ లాగా. గైడ్ కూడా ఈ రోజులలో ఒక 300-200 ఇవ్వండి మనకు చెప్పరు. కానీ అమ్మ మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు నేను సంతోషంతో, అమ్మ నన్ను ఏం అడగలేదు, నేను మాత్రం సంతోషంతో 100 రూపీస్ ఇస్తాను. తీసుకోమ్మా, నో ప్రాబ్లం అమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు అసలు గైడ్ తీసుకుంటారా అమ్మా అట్లా చెప్పినందుకు. కానీ మీరు నాకు అడగ ముందుకే నేను లోపలికి వెళ్తున్నాడు, మీరు నాకు ఇచ్చిళ్ళు. చెప్పండి అమ్మా. ఇస్తా అంటున్నారు, మొత్తం గుడి గురించి అయితే చెప్తా ఉన్నట్టున్నారు. అమ్మవారికి ఎదురు మండపంలో, ఈ మండపంలో చుట్టూ అష్టదిక్పాలకులు, మధ్యలో నటరాజ స్వామి. ఇక్కడ మొఖాల కిందికేసి మన మనసులో అనుకొని, దండం పెట్టుకుంటే లేటుగా పెళ్లి కానోళ్ళైనా, జాబులు రానోళ్ళైనా, సంతానం లేనోళ్ళైనా మన మనసులో అనుకొని దండం పెట్టుకుంటే అనుకున్న కోరికలు జరుగుతాయి. అది ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు గుళ్ళో, ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు కోపంగా ఉంటే ఆమె శాంతి పరిస్థితిందుకు శివయ్య శివుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు నడుము మీద. చూడండి, అమ్మవారు నడుము దగ్గర చూడండి, శివుడు పడుకొని ఉంటాడు గోవిందరాజు లాగా. అది ముందుకెళ్దాం. ఇది 1000 సంవత్సరాల గుడి, 11-12వ శతాబ్దం, 72 స్తంభాలతో నిర్మించబడ్డది. ఫస్ట్ కుందూరి చోళరాజులు, తర్వాత కాకతీయులు. ఇప్పుడు శివుడి సన్నిధికి వచ్చినాం. ఈ స్తంభం మీద క్షీరసాగర మదనం, అమృతం చిలికిస్తారు. ఒకవైపు దేవతలు, ఒకవైపు రాక్షసులు. సర్పంతోని అమృతం చిలికిస్తారు. క్షీరసాగర ఒకవైపు దేవతలు, రాక్షసులు, దేవతలు. ఇక్కడ చుట్టూ అష్టదిక్పాలకులు. అక్కడ వేస్తారా అవే. ఈయన పచ్చల సోమేశుడు, ఈయన మరకతలింగం, టోన్స్ రాయ్. ఈయనకు బ్రహ్మసూత్రాలు ఉంటాయి, ఇట్లా గీతలు ఉంటాయి, బ్రహ్మసూత్రాలు. అయితే మన మనసులో ఏమనుకున్నా ఇది పురాతన గుడి. ఏ కోరికలైనా ఈ దేవుడు పచ్చల సోమేశ్వరుడు తీరుస్తాడు. మనకి ఏ బాధలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా మన బాధలన్నీ తీరుస్తాడు. పాచి కలర్లు ఉంటాడు, పాకూరు కలర్, బ్లాక్ ఉండడు, పాచి కలర్, మరకతలింగం. అభిషేకం చేస్తుంటే ఆయనలో మన నీడ పడుతుంది. మనం ఏమైనా కోరికలు చెప్పుకుంటే ఈ నందీశ్వరుడు వెళ్ళి శివయ్యకి చెప్తాడు అనమాట, మన కోరికలు తీరుస్తాడు. అది చెవులోనే చెప్పుకోవాలి. చిన్నగా మీరు చెప్పుకోవాల్సిందే, ఎవరు వినొద్దు. అక్కడ కూడా అమ్మవారికి ఎదురు మండపంలో కూడా బయటికి చెప్పొద్దు, మన మనసులో అనుకోనే దండం పెట్టుకోవాలి. బయటికి చెప్పుకుంటే అది ఫలితం కాదు. అది ఇక్కడ వినాయకుడు,
ఎదురుగానే శివుడికి ఎదురుగానే తండ్రి కొడుకులు ఎదురెదురే ఉంటారు అనమాట. మొదటి పూజలు అయితే ఆయన తర్వాతనే వీళ్ళు ఎవరైనా సరే. అది ఇక్కడ వచ్చేసరికి మనం అయితే చెప్పి ఆయన తర్వాతనే ఈ గణేష్. మనం ఏమనుకున్నా కూడా ఆయన మన కోరికలు ఇక్కడ ఉన్న స్తంభాల మీద అయితే ఈ కంచులాగా మోగుతాయి ఈ స్తంభాల మీద. ఇదేనా మోగేది? కంచు మోగినట్టే మొత్తం మోగుతాయి. స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, ఈ స్తంభాలు అయితే కంచు మోగినట్టు కలకంపు మోగున అని అయితే మనకు చాత్ర ఉంటది కదా. సో అట్లా అన్నమాట. వీటి కైన్ తీసుకుని కొడితే వీటికి అయితే సౌండ్ వస్తుంది అంట. చూడండి అదో మనకు స్టీల్ మీద కొడితే ఎలాంటి సౌండ్ వస్తుందో చూడొచ్చు. ఎంత మంచి సౌండ్ వినబడుతుందంటే మన చూడండి ఎంత అద్భుతంగా కట్టి. ఇక్కడ స్తంభాలు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మొత్తం 78 అమ్మా, 72 స్తంభాలు ఉన్నాయంట. 72 సంవత్సరాల గుడి 72 స్తంభాలతో నిర్మించబడ్డది. ఫస్ట్ కుందూరు చోళరాజులు, తర్వాత కాకతీయులు. ఇక్కడ దేవుడు కళ్యాణం అయింది శివరాత్రికి. ఈ స్తంభాలు 4 ఇక్కడ వచ్చేసి శివుడికి అయితే ఇక్కడ శివరాత్రి అప్పుడు అయితే ఇక్కడ కళ్యాణం అవుతుందంట. ఇది కళ్యాణ మండపము. ఇక్కడ వచ్చేసి శివుడికి అయితే కళ్యాణం చేస్తారంట. ఇక్కడ చూడొచ్చు ఎవరికైనా పూజలు అయితే ఇక్కడే చేస్తారు. ఇక్కడ చేస్తారంట. వచ్చేసి సక్సెస్ అయితే ఫెయిల్ అయితే కాలేదు ఇంతవరకు. అంతేనా? స్టోరీని అయితే మనకు చెప్పిల్లు. చెప్పండి అమ్మా ఏం జరిగింది అప్పుడు? నేను అక్కడ ఊడుద్దామని చీపురు తెద్దామని వెళ్తే అమ్మవారి గుడిలో దర్శనం చేసుకొని మధ్యాహ్నం పూట అనమాట 1 గంట అట్లా అయింది. ఆమె దర్శనం చేసుకొని బయటికి వెళ్ళింది. నేను వాకంతా రాలింది ఎవరో వస్తుందని ఊడుద్దామని వెళ్ళేసరికి చీపురు తీసుకొని వచ్చేసరికి ఆమె దర్శనం నాకు అయ్యింది. ఎవరు శ్వేత నాకు ఎట్లుంది? బంగారం గోల్డ్ బంగారమే. ఆమెను చూసి నా వల్ల గడి పొడిసింది. ఇంకా ఎన్ని రకాల పాములు ఉన్నాయి ఇక్కడ? వెండి కలర్ లో ఒకటి ఉంది, వెండి మోడల్, ఒకటి కాఫీ కలర్, ఒకటి బంగారం. 3 కలర్ లో ఉన్నాయి. 3 కలర్ల పాములు అయితే అమ్మ దర్శించుకున్నదంట. నిజంగా అమ్మ మాత్రం అదృష్టవంతురాలు. ఎందుకంటే సేమ్ బంగారం కలర్ లో ఉన్నట్టు ఉంది. నాకు ఇది ఇలా ఉల్లు జలతరిచ్చింది చూడంగానే, నాగదేవతను చూడంగానే ఉంది. దేవుని గుడిలోకి వచ్చి అయితే ఇక్కడ దేవుడి దర్శనం చేసుకుంటుంది. అక్కడ అందులోకి అయితే మన వినాయకుడి గుడిలోకి అయితే వెళ్ళిపోయిందంట. ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని చూడండి మనకి ఎంత పవిత్రమైనదో. ఆ పాము శ్వేతనాగంట. అమ్మ చెప్తుంది మనకి చాలా చాలా పవిత్రం. చాలా మీరు కూడా అదృష్టవంతురాలు. చూడలేదు అమ్మ చూసిందంట. అదృష్టవంతురాలు. ఓకే అమ్మ, ఓకే చూస్తా. మీరు పోకండి, ఉండండి, ఒక ఫోటో దిగండి. ఇక్కడ చూడొచ్చు మనం చాలా అద్భుతంగా చెక్కిలండి శిల్పాలు మాత్రం. ప్రతి భూమిని ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అసలు మామూలుగా లేవు. మనకు వచ్చేసి సేమ్ నేను చెప్పిన కదా ఛాయ సోమేశ్వరాలయంలో కంటే ఇక్కడ ఇంకా అద్భుతంగా ఉన్నాయి శిల్పాలు. ఎందుకంటే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకు. గజరాజులైనా, ఇక్కడ సింహాలైనా, మనకు వచ్చేసి గజకేసరులైనా చూడొచ్చు. పైన చాలా అద్భుతమైన టెంపుల్ మనకైతే చాలా చాలా బాగా అందంగా కనిపిస్తున్నాయి. చూడండి చిక్కిలు రాళ్ళను చూడండి, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి శిల్పాలు మాత్రం. చూడొచ్చు మనం ఎంత అద్భుతంగా ఉన్నది. ఇక్కడైతే మనకు వచ్చేసి ఒక మన వాళ్ళైతే కనిపిస్తున్నారు మనకు. చూడండి ఇక్కడ ఇది వచ్చేసి ఇదైతే పేరుని శివతాండవం అండి. ఇది వచ్చేసి ఇక్కడ చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంది. చాలా చాలా బాగా చెక్కిలు అనమాట. ఇక్కడ అయితే శిల్పాలు వచ్చేసి చాలా బాగా చెక్కిలు, చాలా అద్భుతంగా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకైతే ఇటు వచ్చేసి అక్కడ అయితే మొత్తం అంటే ఇక అవి పాడైపోయినాయి అనమాట. అవి ధ్వంసమైన ఆ సైడ్కి వేసారు. ఇక్కడ చూడొచ్చు నాగ కాశీ విశ్వేశ్వర ఆలయం అంట. నాగ సర్పాలు ఇప్పుడు ఇంతసేపు మన అమ్మగారు చెప్పారు. మనకైతే 3 రకాల నాగ సర్పాలు అయితే ఇందులో ఉన్నాయంట. వచ్చేసి అమ్మగారు అయితే మనకు చెప్పేశారు. ఇక్కడ చూడొచ్చు చాలా అద్భుతంగా ఉందండి. అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అంట ఇది. చూడొచ్చు ఇక్కడ మనమైతే ఆంజనేయ స్వామి టెంపుల్ చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉందండి గుడి మాత్రం. ఇదే పచ్చల సోమేశ్వర ఆలయం. చాలా చాలా చరిత్ర గల ఆలయం. 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాన్ని చాలా మంది చాలా ఒక ఆధ్యాత్మిక లోకంలో ఉన్నట్టు అయితే మనకు అనిపిస్తుంది. ఇక్కడైతే చూడొచ్చు ఈ గుడికి వెనుక భాగంలోనే ఒక మ్యూజియం లాంటిది అయితే ఉన్నదని అయితే మనకు తెలుస్తుంది. చూడండి రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలల శాఖ ఇక్కడైతే ఒక మ్యూజియం లాంటిది అయితే ఏర్పాటు చేసి ఒకసారి వెళ్ళి చూడండి బాబు అని అయితే అమ్మన్నది. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే వా ప్రతి శిల్పం ఒక ప్రాణం ఉండి లేచి నిలబడినట్టు అయితే మనకు కనిపిస్తుందండి. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. చూడండి అక్కడ శివ పార్వతులు అంట అక్కడ ఏనుగు మీద అయితే వెళ్తున్నారు. చాలా చాలా బాగుంది. వీరగల్లు, శాసనం, వీరగల్లు, దేవరకొండ, నాగిని, పానగల్లు మామూలుగా లేదండి. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మాత్రం.
మనమైతే వచ్చి చూడొచ్చు, చాలా చాలా అద్భుతం. ఇక్కడైతే శాసనాలు చూడొచ్చు, పానగల్ శాసనాలు, నల్గొండ శాసనం, వల్లాల శాసనం, అక్కడ శాసనాలు చాలా చాలా బాగుంది. అసలు మామూలుగా లేదు. లోపల మాత్రం ఇదంటే ఒక మ్యూజియం అంట. మామూలుగా లేదు. చూడండి చుట్టుపక్కల ఎలా ఉన్నాయి చిత్రాలు మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. చూడొచ్చు విష్ణు అంట, విష్ణు విగ్రహం మొత్తం ధ్వంసానికి గురై మొత్తం అయితే ఏం లేదు. చూడొచ్చు ఇక్కడ విష్ణు విగ్రహాన్ని చూడొచ్చు ఎంత బాగున్నాయంటే అబ్బా. వీరశిలలు తెలుసు కదా, మన యుద్ధాలలో చనిపోయిన వీరులకి గుర్తుగా వాళ్ళ సమాధుల మీద కొన్ని శిలలను ఏర్పాటు చేస్తారు అనమాట. వాటిని వీరశిలలు అని అంటారు. 10వ శతాబ్దం నాటిదంట. మహిషాసుర మర్దిని నేను మీకు రామప్పలో వివరించాను ఈ దుర్గమ్మ తల్లి గురించి. ఇక్కడ చూడొచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయండి చెక్కులు. ఇక్కడ ఉన్న చిత్రాలు మాత్రం కీర్తి ముఖలు, అవి వీరగల్లు చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ లక్ష్మీ నరసింహలు, వరాహము, ఇక్కడ వచ్చి మహిషాసుర మర్దిని, ఇక్కడ వచ్చేసి మనకైతే తోరణము, వరంగల్ తోరణము చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంది. అసలు మామూలుగా లేదు, నాకైతే మామూలుగా అనిపించట్లేదు. అందుకే ఇక్కడ పచ్చల సోమేశ్వరాలయానికి కొంచెం ఎడమ రోకే ఈ విగ్రహాలను అయితే ఏర్పాటు చేసేయాలండి. ఇక్కడ చూడొచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయండి. మీరైతే ఖచ్చితంగా వచ్చి ఒకసారి అయితే విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చూడండి ఎంత అద్భుతంగా. ఇక్కడైతే గణేశుడిని చూడొచ్చు మనం, ఎంత అద్భుతంగా ఉందో గణేశుడు. ఇక్కడ నంది, ఇక్కడ వచ్చేసి వీరశిలలు, వీరగల్లు చాలా అద్భుతంగా చెక్కిళ్ళు. ఈ చిత్రాలన్నీ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి మనకు రాయి, ఇది ఎర్ర రాయి, ఎరుపు రాయి అనమాట. చూడండి ఒకసారి, మనకు అవన్నీ నలుపు రంగులో ఉంటాయి, ఇవి మాత్రం ఎర్రగా ఎరుపు రంగులో అయితే కనిపిస్తున్నాయి మనకి. చూడొచ్చు ఇక్కడ సప్తమాతలు, కన్యకలు అంట. చూడొచ్చు ప్రతి విగ్రహం మనకైతే సప్తమాతలను వాటినే అంటారు. చూడండి చాలా అద్భుతంగా ఉందండి. అక్కడ ఇది లోపలికి ఎంట్రెన్స్ అనమాట. ఇలా లోపలికి వెళ్ళాలి. చూడండి చాలా అద్భుతంగా ఉంది. కాళ్ళు మాత్రం అసలు ఘోరంగా అనిపిస్తున్నాయి. లోపలికి ఎంట్రెన్స్ ఎంతమ్మా? ఓకేనా, తీసుకున్నామండి. లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం. లోపలైతే మరి ఏమేమి ఉన్నాయో మనకి ఇక్కడ లిపి చూడండి. ఇక్కడ లిపి, దాని పరిణామం, లిపి అనేది ఎట్లా ఉంటుంది. మౌర్య కాలపు బ్రహ్మలిపి, బట్టిప్రోలు దాత కారణము మీద వాహన కాలపు బ్రహ్మలిపి, ఇవన్నీ లిపిలో అనమాట. ఏ రాజులు ఎప్పుడు ఎట్లా లిపి అనేది ఎలా ఉంటది అని అయితే ఇక్కడైతే మనం చూడొచ్చు. మనకు పైన వచ్చేసి ఆలు అవి ఇచ్చి ఆలు అవన్నీ ఇచ్చేసి పైన కింద మాత్రం ఎవరి లిపి ఎలా ఉన్నది అయితే మనకైతే ఇక్కడ ఒక బోర్డు మీద అయితే మనకైతే వివరించిల్లు. చాలా అద్భుతంగా ఉంది శిల్పాలు మాత్రం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకైతే ధ్వంసంగానే శిల్పాలు అయితే ఇక్కడైతే చెక్కిలండి. చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి చూడండి శిల్పం. దేవుడు వీరభద్ర స్వామినే, నేను వచ్చేసి వీరభద్ర స్వామి. చూడొచ్చు మనం వీరభద్ర స్వామిని. అక్కడ వచ్చేసాం విష్ణువు. ఇక్కడ వచ్చి మనకైతే ఇక్కడ ఏం పేరు లేదు. పానగల్లు ఉదయ సముద్రం నడి సముద్రంలో, ఇది ఆల్రెడీ శివాలయం. పానగల్లు ఉదయ సముద్రం నడి సముద్రంలో ఉందంట ఇది, కానీ ఇప్పుడు లేదన్నమాట, మునిగిపోయింది. మనమైతే లోపలికి ఎంట్రీ ఇస్తున్నాము. లోపలికి ఎంట్రీ వల్ల మనకైతే ఒక విష్ణువు సహస్రలింగం అంట. ఇక్కడ సహస్రలింగం ఇలా ఉంటుంది. విష్ణువు అయితే మనకు కనిపిస్తున్నారు లోపలికి ఎంట్రీ కాగానే. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది గుడి ఒక నమూనా అన్నమాట. చూడండి ఇక్కడ వచ్చేసేమో గజలక్ష్మి 10వ శతాబ్దం కోలంపాక నల్లగొండ అంట. ఇక్కడ చూసేసి సోమేశ్వరాలయం 13వ శతాబ్దం కోలంపాక సోమేశ్వరాలయం అలా ఉంది. చూడండి ఆది మానవుడు రాతి యుగ పనిముట్లు తయారు చేసిన విధానం, వాడిన విధానం, ఇవైతే వాళ్ళు ఎలా తయారు చేసిలో రాయిని కొట్టి అయితే వాళ్ళు పనిముట్లు ఎట్లా తయారు చేసుకున్నారో ఇక్కడైతే మనకు వివరించిల్లు. ఆ పనిముట్లు తాలూకాలు మాత్రం ఇక్కడ చూడొచ్చు మనం. ఇవి ఆ పనిముట్లు చేయితో వాళ్ళు అయితే ఎలా తయారు చేసుకున్నారో, ఆ రాళ్లతో అయితే ఎలా తయారు చేసిలో చూడొచ్చు మనం. అయితే ఇవన్నీ ఆ పనిముట్లు అన్నమాట. ఆది మానవుడు మధ్యరాతి యుగం పనిముట్లు చేయి విధానం. మధ్యరాతి యుగంలో మళ్ళీ ఇలాంటి పనిముట్లు అంటే కొంచెం షార్ప్గా ఉండేటి తయారు చేస్తారు అనమాట. అవి వచ్చేసాము ఇవి వాడిన విధానం. ఇవి ఇక్కడ చూడొచ్చు. వాళ్ళు అంటే వేట చేసుకుంటారు కదా, సో వేటకు జంతువులను చంపడానికి అయితే వాళ్ళు ఇలాంటి పనిముట్లే చూసేది. ఇక్కడ చూడొచ్చు మధ్యశీల కాలపు పనిముట్లు. ఇక్కడ వచ్చేసి మధ్యశీల కాలపు పనిముట్లు చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉన్నాయండి పనిముట్లు మాత్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ కొడవల్ లాంటిది, ఒక కొడవల్ లాంటిది అయితే ఇక్కడ మనం చూడొచ్చు. కొడవల్ లాంటిది. ఇక్కడ వచ్చేసాము చిన్న రాళ్లతోని నవీన శిలాయుగ రాతి గొడ్డలను పదును చేయ విధానం. పదులు ఎలా చేసేవారు వాళ్ళు ఇక్కడ చూడొచ్చు మనం. చిన్న రాళ్లను వాళ్ళు ఎలా పదును చేసేవాళ్ళు ఇక్కడ చూడొచ్చు. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ చూడొచ్చు గొడ్డలు. ఆ రోజులలో గొడ్డలు ఎలా ఉన్నాయో చూడండి. చాలా అద్భుతంగా ఉన్నది కదా. చూడండి గొడ్డలు వచ్చేసి ఇలా ఉన్నాయండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడొచ్చు మనం. ఇక్కడ వచ్చేసి బుద్ధుడు. ఇక్కడ వచ్చి ఒంటి రాతి స్తంభం అంట. ఇక్కడ వచ్చేసి చెన్నకేశవ స్వామి ఆలయం, సుందరి. ఇక్కడ వచ్చేసి రాకసి గుళ్ళ సమాధి. ఇక్కడ వచ్చేసి మనకైతే బృహత్ శిలాయుగం సమాధి అంట. సమాధులు కుండలలో పెట్టి మనకైతే శిలాయుగం నాటి ఇక్కడ శిలాయుగం సమాధులు అయితే కనిపిస్తుంది. కుండలలో అస్థికలను పెట్టి పూడ్చేవారు, మనకు తెలిసిందే.
ఇక్కడ కూడా చూడొచ్చు మనం శవపేటికలు. శవపేటికలు అయితే ఇలా ఉంటాయంట, ఇలా పెట్టి బంగాలను బొర్లు వేయడం. శవపేటికలు అయితే ఇలా ఉంటాయి. ఇక్కడ వచ్చి సోమేశ్వర ఆలయం. ఇక్కడ వచ్చి ఇదిగో శివపేటికనే అండి. ఒక దాంట్లో ఒక డబ్బా లాంటి దాంట్లో పెట్టేది, ఇలా పెట్టేది లోపల. ఇక్కడ చూడొచ్చు మనం ఆనాటి కుండలు. ఇక్కడ చూడొచ్చు నవీన శిలాయుగం మట్టి పాత్రలు కుండలు. ఆ రోజులలోనే చేసేది కదా కుండలు, చేయితం చేసుకునేది అనమాట. చూడండి ఆ రోజుల కుండలు ఎలా ఉండేవి చూడొచ్చు మనం. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా చాలా బాగుందండి. షో కేసులు తాకరాదండి. ఇక్కడ బృహశిలాయుగం అంటే సంస్కృతి అంట, ఇనుప యుగం. ఇక్కడ మనకైతే ఇక్కడైతే మనకు ఒక మూట అయితే రిలీజ్ చేసిళ్ళు. ఇక్కడ చూడొచ్చు మనం కొత్త రాతి యుగం తర్వాత మానవుడు ముడి కనుగొని కరిగించి చూడొచ్చు. ఇక్కడైతే మనం అయితే ఒక ఇనుప యుగం నాటిది అవుతున్నాయి. ఇక్కడ చూడండి మట్టి పాత్రలు చేతితో చేసుకోవడానికి అయితే ఇక్కడ ఉన్న రాతి చిత్రాలు అయితే మనం చూడొచ్చు. మట్టి పాత్రలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అండి, చాలా చాలా బాగున్నాయి. అసలు మామూలుగా లేవు. చేతులు ఎంత అద్భుతంగా, మరి ఆ రోజులలో చెయ్యికి మనకు యంత్రాలకి ఇట్లా ఏం లేవు కదండి, మరి ఎలా చేసిల్లో చూడండి. చాలా అద్భుతంగా చెక్కింది ఇక్కడ చిత్రాలు. చూడండి మీరే. ఇక్కడ చూడొచ్చు పూసలు గాజుల శకలములు. చూడండి ఒక్కసారి అయితే ఇక్కడ చూడొచ్చు మనం పూసలు గాజు శకలాలంట. చూడొచ్చు అక్కడ ఒక శంఖం. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. మళ్ళీ ఆ రోజులలో వాడినవి అయితే ఇక్కడ చూడొచ్చు. పూసలు, వాళ్ళు మెడలు వేసుకునే దండలు. ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ చూడొచ్చు ఏలేశ్వరం అంట. ఏలేశ్వరం పూసలు. ఇక్కడ పైన చూసేసి మట్టి బొమ్మలు వచ్చేసి, ఇక్కడ వచ్చేసేమో మట్టి బొమ్మలు. ఇవన్నీ మట్టి బొమ్మలు, పూసలు. చూడండి ఆ రోజులలో ఎలా ఉన్నాయో మనం అయితే ఇక్కడ వచ్చి ఒకసారి చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంది ఇందులో అయితే. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఆ రోజు వాడిన అవన్నీ ఇక్కడ అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ వచ్చి మొగులు నాణాలండి. ఇవి పంచమార్క్ నాణాలు చూడొచ్చు. అక్కడ శాతవాహన నాణాలు, పంచమార్క్ నాణాలు, విష్ణుకుండియర్ నాణాలు. ఇక్కడ వచ్చి విజయనగర నాణ్యములు, అసఫ్ జాహీ నాణ్యములు, మొగుల్ నాణ్యములు, బహమనీ నాణ్యములు, బ్రిటిష్ నాణ్యములు ఇలా ఉండేటివి చూడొచ్చు. మన నాణ్యములు ఎలా ఉన్నాయో నాణ్యములు అంటే ఇవి. ఇక్కడ వచ్చేసి తుమ్మలగూడెం గోవిందవర్మ తామ్ర శాసనాలకు సంబంధించింది ఇదన్నమాట. చూడండి ఇవి శాసనాలకు సంబంధించినవి. ఇది విష్ణుగుండ రాజైన తామ్ర శాసనం. ఇది కూడా శాసనాలు ఆ రోజులలో శాసనాలు ఇలా ఉండేవి. ఇక్కడ మనకు కనిపిస్తుంది శాసనాలు ఎలా ఉండేటివో. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే శాసనాలు. ఇదే అండి లిపి, మనం బయట చూసినాం కదా, ఇదే వచ్చేసి ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇక్కడ శాసన స్తంభం, వీరుడు. ఇక్కడ వచ్చేసి మనకు చిన్న చిన్న దేవుళ్ళు, చిన్న శివుడు, ఆ రోజులలో శివుడు వాళ్ళు ఎలా చెప్పుకున్నారో ఇలా అయితే ఇక్కడ అయితే చెప్పిల్లు అనమాట. ఉక్క ఇది దేవుడిది, ఇది ఇట్లా ఆరాధించుకునేది. ఇట్లా వచ్చేది కొవ్వొత్తి దీపశమ్మ, బీదర్ వస్తువులు, ఉక్క, ఉగర్దాసు, మీనాకార, పల్లెరాము. చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయండి. ఆ రోజులలో అసలు వీళ్ళు ఎలా తయారు చేశారో ఇది మాత్రం మనకైతే తెలియదు, కానీ చాలా అద్భుతంగా చెక్కేశారు. ఇక్కడ చూడొచ్చు ఒక పగిలిపోయిన ఒకటైతే రాయి అయితే కనిపిస్తుంది. ఇది ఒక కుంభం లాంటిది. ఇది చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా ఇటు చూడండి మన బాణాలు చూడండి. వాళ్ళు ఆ రోజులలో వాడిన బాణాలు ఎలా ఉన్నాయో. ధనస్సు, బాణములు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయంటే బాణాలు అసలు మామూలుగా షార్ప్గా లేవండి బాణములు. చూడండి ఒకసారి చాలా అద్భుతంగా ఉన్నాయి బాణాలు. చేతుల కత్తులు, ఆ రోజులలో ఖడ్గము. ఇవి వచ్చేసి ఖడ్గము, అది వచ్చేసి పట్టారకపు ఖడ్గము, తిగరక్తపు ఖడ్గం అంట ఇది. ఇక్కడ చూడొచ్చు వాళ్ళు వాడిన ఆ రోజులలో వాడిన కత్తులు, ఖడ్గాలు, ఈ బల్లాలు. మన సినిమాలలో చూస్తాం కదా, బాహుబలి సినిమాలు అవన్నీ ముందర ఇట్లా పెట్టుకొని అందులో కత్తులు పెడతారు అనమాట. పైన వచ్చేసి అది ఒక మన పైన నెత్తి మీద పెట్టుకునే హెల్మెట్ లాంటిది అనమాట. అంటే మన హెల్మెట్ లాంటిది అది. ఇక్కడ చూడొచ్చు కామ, తేమ రక్తపు ఖడ్గము, శివాజీ వాడే కత్తి. ఇక్కడ మనకు చూడొచ్చు శివాజీ వాడే కామ లాంటిది ఒక కత్తి, శివాజీ వాడే కత్తి అది చూడండి. హస్త కవచము, గజరోహిక నాగిని అంటే ఇక్కడ ఉన్నారు. మహాలక్ష్మి. ఇక్కడ వచ్చిన విగ్రహాలు చూడొచ్చు. చూడండి గంగాదేవి ఫోటో అయితే ఇక్కడ చూడొచ్చు. చాలా అద్భుతమైన గంగాదేవి ఫోటో కూడా ఇక్కడ ఉందండి. చూడొచ్చు మనం, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అయితే విష్ణువు చూడండి, శేషసాయి విష్ణువు, శ్రీదేవి, భూదేవి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూడండి మనకైతే ఇక్కడ వచ్చేసి హనుమాన్ దేవుడు, ఇక్కడ వచ్చేసి భూదేవి, ఇక్కడ వచ్చేసి మనకైతే కోట బుర్జు ఎలా ఉండేది. ఇక్కడైతే చూడండి రాతికొండ, నల్లగొండ. మనకైతే ఇట్లా చూడండి శేషపిష్ట విష్ణు, వేణుగోపాల స్వామి. ఇక్కడ వచ్చేసి చూడండి మనకు వేణుగోపాల, లక్ష్మీనారాయణ. ఇక్కడ వచ్చేసి మనకు చాలా అద్భుతంగా ఉన్నాయండి శిల్పాలు మాత్రం. చాలా చాలా అద్భుతంగా చెక్కిళ్ళు, చాలా బాగున్నాయి. ఒక్కసారి అయితే చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉన్నాయి. వరుణుడు అంటే ఈయననే వరుణుడు. చూడొచ్చు అయితే మనం అయితే ఒక బుద్ధ విగ్రహాన్ని చూడొచ్చు. చాలా అద్భుత బుద్ధుడి విగ్రహాన్ని చూడొచ్చు. వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.